వెల్కమ్ టు జిజ్ఞాస. ఎక్సెల్ సిరీస్లో భాగంగా ఈరోజుటి సెషన్లో మనం అవరేజ్ ఇఫ్ అండ్ అవరేజ్ ఇఫ్స్ అనేటువంటి రెండు ఫంక్షన్స్ గురించి చూద్దాం. అవరేజ్ ఫంక్షన్ లాగే అవరేజ్ ఇఫ్ అండ్ అవరేజ్ ఇఫ్స్ కూడా ఆర్థమెటికల్ మీన్ ఐడెంటిఫై చేయడానికి పనికొస్తుంది. అలాగే ఈ అవరేజ్ ఇఫ్ అండ్ అవరేజ్ ఇఫ్స్ ఏంటంటే ఒక కండిషన్ అప్లై చేసి బేస్డ్ ఆన్ ద కండిషన్ అవరేజ్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం కల్పిస్తుంది అన్నమాట. సో వీటిని ఎలా ఉపయోగించాలనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అవరేజ్ ఇఫ్. సో యాజ్ ద నేమ్ ఇంప్లైజ్ అవరేజ్ ఇఫ్ అన్నప్పుడు ఇఫ్ కండిషన్ అప్లై చేస్తూ అవరేజ్ చేయడం అనమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి రేంజ్ ఆఫ్ వాల్యూస్లో లేదా డేటా సెట్లో ఒక పర్టికులర్ కాలంలో ఉన్నటువంటి వాల్యూలో ఉన్న ఒక పర్టికులర్ అంశాన్ని మాత్రమే మనం అవరేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ అవరేజ్ ఇఫ్ అనేది మనకు చాలా బాగా పనిచేస్తుంది. అవరేజ్ ఇఫ్ ఫంక్షన్ దిస్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద అర్థమెటికల్ మీన్. ఇట్ ఈజ్ అవరేజ్ బేస్డ్ ఆన్ ద కండిషన్. సో మన కండిషన్ని బేస్ చేసుకొని అవరేజ్ని ఫైండ్ చేయడానికి ఇది పనిచేస్తుంది అనమాట. అవరేజ్ ఇఫ్స్ కూడా ఇలాగే పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే అవరేజ్ ఇఫ్స్లో ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేసి అవరేజ్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. ట్యాక్స్ వచ్చేసి అవరేజ్ ఇఫ్ రేంజ్ ఇస్తాము, రేంజ్ ఆఫ్ వాల్యూస్, అలాగే క్రైటీరియా ఇస్తాము, తర్వాత అవరేజ్ రేంజ్ ఇస్తామన్నమాట. అవరేజ్ ఇఫ్స్లో వచ్చేసి ముందు అవరేజ్ రేంజ్ ఇచ్చేసి దెన్ ఆఫ్టర్ క్రైటీరియా రేంజ్ అండ్ క్రైటీరియాస్, ఇలా ఎన్ని మనకు అవసరం ఉందో అన్ని రకాల క్రైటీరియా రేంజెస్ని అన్ని క్రైటీరియాస్ని ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా 255 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైటీరియాస్ని మనం ఒక కండిషన్లో ఉపయోగించడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక గమనించినట్లయితే, సపోజ్ సింపుల్ డేటా సెట్ ఉంది. హైదరాబాద్, ఢిల్లీకి సంబంధించిన స్కోర్స్ ఇక్కడ ఇచ్చారు. హైదరాబాద్లో ఫస్ట్ 2000 స్కోర్ వచ్చింది, తర్వాత ఢిల్లీ 1500 స్కోర్, తర్వాత హైదరాబాద్ మళ్ళీ 1500 స్కోర్ చేశారు, ఢిల్లీ 500 స్కోర్ మాత్రమే చేశారు, హైదరాబాద్ 2500 స్కోర్ చేయడం జరిగింది. సో ఈ టోటల్ డేటా సెట్లో మనం ఒకవేళ హైదరాబాద్ యొక్క స్కోర్ టోటల్గా అవరేజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ అవరేజ్ ఇఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే రెండు రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, హైదరాబాద్ అండ్ ఢిల్లీ. సో రెండు ఐటమ్స్ ఉన్నాయి. రెండు ఐటమ్స్లో నుంచి ఒక పర్టికులర్ ఐటమ్కి సంబంధించిన వాల్యూస్ మాత్రమే అవరేజ్ కావాలి అనుకున్నప్పుడు మనము అవరేజ్ ఇఫ్ అనేటువంటి ఫంక్షన్ వాడతాం. అయితే ఇలా సబ్ టాపిక్స్ ఉన్నప్పుడు, ఒకవేళ హైదరాబాద్లోనే సబ్ టాపిక్స్ లేదా ఢిల్లీలో సబ్ టాపిక్స్ వచ్చినప్పుడు మనకు ఆ సబ్ టాపిక్ వైజ్గా మనం టోటల్ చేయాలి అనుకున్నప్పుడు అవరేజ్ ఇఫ్స్ని వాడతాం. అంటే ఒకటి కన్నా ఎక్కువ క్రైటీరియాస్ ఉండాలి. సో ఈ డేటా సెట్లో ఒక క్రైటీరియా మాత్రమే మనం యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి అవరేజ్ ఇఫ్ను మాత్రమే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో ఒకవేళ హైదరాబాద్ యొక్క టోటల్ స్కోర్స్ అవరేజ్ కావాలి అనుకుంటే మనం ఈ రకంగా రాయొచ్చు అవరేజ్. సో A1 to A5 దిస్ ఈజ్ ద మనకు క్రైటీరియా రేంజ్ అంటాము. A1 to A5 అనేది క్రైటీరియా రేంజ్గా తీసుకున్నప్పుడు క్రైటీరియా వచ్చేసి మనం దేన్ని అవరేజ్ చేయాలనుకుంటున్నాం, హైదరాబాద్ వాల్యూస్ ఆర్ ఢిల్లీ వాల్యూస్. సో హైదరాబాద్ వాల్యూస్ కావాలి కాబట్టి విత్ ఇన్ ద డబల్ కోట్స్లో మనం హైదరాబాద్ అనే వర్డ్ రాయడం జరుగుతుంది. సో ఇది స్పెల్లింగ్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ కావాలి. మన దగ్గర ఉన్నటువంటి క్రైటీరియా అండ్ టైప్ చేసిన డేటాలో ఉన్నటువంటి ఆ నేమ్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ కావాలి. ఒకవేళ మ్యాచ్ కాకపోతే మనకు వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ కాదన్నమాట. దెన్ ఆఫ్టర్ మనం ఎక్కడైతే అవరేజ్ చేయాలి అనుకుంటున్నామో అవరేజ్ యొక్క రేంజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటి యొక్క స్కోర్ మనం బి కాలంలో ఇచ్చాం కాబట్టి B1 to B5 వరకు మనం యావరేజ్ రేంజ్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ A1 to A5లో ఎక్కడైతే HYD అనే నేమ్ ఉందో, వర్డ్ ఉందో, లెటర్ మనకు ప్రజెంట్ ఉందో HYD అనే వర్డ్, సో ఆ HYD యొక్క స్కోర్ బి కాలంలో ఉన్నటువంటి స్కోర్ ఏదైతే ఉందో ఆ స్కోర్స్ అనేవి మనకు యావరేజ్ కావడం జరుగుతుంది. సో అవి ఏవేవి స్కోర్స్ ఉన్నాయి అంటే ఈ 3 వాల్యూస్, రైట్. ఈ 3 వాల్యూస్ యొక్క స్కోర్ మనం చూసినట్లయితే ఒకటి 2000, సో రెండోసారి మనకు 1500 వచ్చింది, థర్డ్ టైం మనకు వచ్చేసి 2500 వచ్చింది. సో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 3 కాబట్టి డివైడ్ బై 3 వేస్తే మనకు యావరేజ్ వచ్చేసి 2000 రిజల్ట్గా రావడం జరుగుతుంది. సో యావరేజ్ స్కోర్ ఆఫ్ ది హైదరాబాద్ ఈజ్ 2000 అని మనకు రిజల్ట్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇది యావరేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, యావరేజ్ ఇఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే యావరేజ్ ఇఫ్స్ కూడా ఇలాగే పనిచేస్తుంది. కాకపోతే యావరేజ్ ఇఫ్స్ అనేది ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది యావరేజ్ ఇఫ్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఇక యావరేజ్ ఇఫ్స్ కనుక మనం చూసినట్లయితే యావరేజ్ ఇఫ్స్ కూడా యావరేజ్ ఇఫ్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. అంటే యూజర్ నుండి మన డేటా సెట్లో యూజర్కి కావాల్సినటువంటి పర్టిక్యులర్
క్లాసిఫికేషన్స్ యొక్క అవరేజ్ని ఐడెంటిఫై చేసింది. కాకపోతే ఇక్కడ అవరేజ్ ఇఫ్ అనేది ఒక క్రైటీరియాను మాత్రమే తీసుకుంది. అవరేజ్ ఇఫ్స్ వచ్చేసి ఇట్ కెన్ టేక్ దట్ మల్టీ క్రైటీరియాస్ అనమాట. ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ అప్లై చేసి మనం అవరేజ్ని ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ సింటాక్స్ ఎలా ఉంటుంది? యావరేజ్ ఇఫ్స్, ఎస్ అనే ఒక వర్డ్ ఎక్స్ట్రా వస్తుంది. యావరేజ్ ఇఫ్స్ సింటాక్స్లో కొంచెం డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ చేయవచ్చు. సో అవరేజ్ ఇఫ్లో మనకు క్రైటీరియా రేంజ్, తర్వాత క్రైటీరియా, దాని తర్వాత అవరేజ్ రేంజ్ వచ్చింది. బట్ అవరేజ్ ఇఫ్స్లో రేంజ్ ఏదైతే ఉందో అవరేజ్ రేంజ్ తర్వాత క్రైటీరియా రేంజ్, దెన్ ఆఫ్టర్ క్రైటీరియా. సో ఆ తర్వాత ఈ క్రైటీరియా రేంజ్ అండ్ క్రైటీరియాస్ అనేవి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయవచ్చు అనమాట. డిఫరెంట్ రేంజెస్కి డిఫరెంట్ సూటబుల్ క్రైటీరియాస్ని మనం ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ పర్టిక్యులర్ కండిషన్స్ ఏవైతే మనం నెంబర్ ఆఫ్ కండిషన్స్ అప్లై చేసామో వాటికి సాటిస్ఫై అయ్యేటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అవరేజ్ని మాత్రమే మనకు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేటా సెట్ చూద్దాం. సో ఇందాకటి డేటా సెట్ కన్నా ఇందులో కొంత డేటా ఎక్కువ ఉంది. సో సిటీస్, టీమ్స్ అండ్ స్కోర్స్ ఇచ్చాం. సో ఇందాక సిటీ అండ్ స్కోర్ మాత్రమే చూసాం. ఇప్పుడు సిటీ, టీమ్ అండ్ స్కోర్. దీంట్లో ఒకవేళ మీరు అవరేజ్ ఇఫ్ కనుక వాడి ఓన్లీ హైదరాబాద్ టీం యొక్క అవరేజ్ కావాలి అనుకున్నా మనం తీసుకోవచ్చు. సో అప్పుడు అవరేజ్ ఇఫ్ ఎనఫ్, ఓన్లీ హైదరాబాద్ అండ్ ఓన్లీ ఢిల్లీ సంబంధించిన అవరేజ్ ఫైండ్ చేయాలి అనుకుంటే. బట్ నాకు అలా కాకుండా సిటీలో ఒక స్పెసిఫిక్ టీం యొక్క స్కోర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఏ టీం యొక్క స్కోర్, అవరేజ్ స్కోర్ కావాలి. సో ఇప్పుడు చూడండి, హైదరాబాద్ కావాలి సిటీ, టీమ్ ఏ కావాలి. అంటే ఇక్కడ రెండు కండిషన్స్ అప్లై అవుతున్నాయి. సో దానికోసం అవరేజ్ ఇఫ్స్ ఇలా మనం ఇవ్వచ్చు. ఫస్ట్ క్రైటీరియా రేంజ్ వచ్చేసి సిటీ అంటే ఏ కాలంలో ఏం తీసుకోవాలి మనం, హైదరాబాద్ అని ఉన్న ప్లేస్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు సి కాలంలో, అంటే ఏదైతే సి కాలం ఉందో ఇక్కడ దిస్ ఈస్ ద కాలం సి కాలంని మనం అవరేజ్ రేంజ్గా ఇవ్వడం జరిగింది. అలాగే కాలం ఏ వచ్చేసి సిటీ వచ్చేసి మనకు టోటల్గా సిటీ యొక్క రేంజెస్ తీసుకోవడం జరిగింది. అలాగే సిటీలో ఎక్కడైతే హైదరాబాద్ అనే వర్డ్ ఉంటుందో ఆ హైదరాబాద్ అనే వర్డ్స్లో మనం ఫస్ట్ కండిషన్గా ఇవ్వడం జరిగింది. దెన్ ఆఫ్టర్ B1 to B9 టీమ్స్ మనం సెకండ్ క్రైటీరియాగా తీసుకోవడం జరిగింది. B1 to B9 అంటే కాలం బిలో ఏని మనం క్రైటీరియాగా తీసుకోవడం జరిగింది. అంటే హైదరాబాద్లో ఏ టీం ఏదైతే ఉందో అది మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. హైదరాబాద్ టీమ్ ఏ వాల్యూస్ కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్ టీమ్ ఏలో 1000 ఉంది. తర్వాత హైదరాబాద్ టీమ్ ఏ సెకండ్ స్కోర్ వచ్చేసి 2000 ఉంది. సో బై 2 చేస్తే మనకి ఫస్ట్ 1500 రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక కండిషన్ డి అంటే ఢిల్లీకి సంబంధించి కూడా టీమ్ ఏ స్కోర్స్ మనం అవరేజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ హైదరాబాద్ ప్లేస్లో ఢిల్లీ ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఢిల్లీ స్కోర్స్ ఎలా ఉన్నాయి. ఢిల్లీ టీమ్ ఏ స్కోర్స్, ఢిల్లీ టీమ్ ఏ ఫస్ట్ స్కోర్ వచ్చేసి 1200, మళ్ళీ ఢిల్లీ టీమ్ ఏ సెకండ్ స్కోర్ వచ్చేసి 2500, అవరేజ్ చేస్తే 1850. సో ఈ రకంగా మనం అవరేజ్ స్కోర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అయితే మనం అవరేజ్ ఇఫ్స్ కనుక అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ బైఫ్రికేషన్ రాదు, డైరెక్ట్గా మనకు ఈ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకసారి ఎక్సెల్ పైన అప్లై చేసి చూద్దాం. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో ఎంప్లాయీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్, పొజిషన్, సాలరీ, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు దీంట్లో మనకు ఒకవేళ ఎంప్లాయీ యొక్క అవరేజ్ సాలరీ కావాలి అంటే సేల్స్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ యొక్క అవరేజ్ సాలరీ ఎంత ఉంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంత ఉంది, ఐటీ డిపార్ట్మెంట్లో ఎంత ఉంది అనేది కావాలనుకోండి. సో దానికి సింపుల్గా ఓన్లీ డిపార్ట్మెంట్ వైజ్గా మాత్రమే మనం తీసుకుంటున్నప్పుడు అంటే ఇక్కడ ఎన్ని కండిషన్స్ అప్లై చేయబోతున్నామో ఓన్లీ వన్ కండిషన్, దట్ ఈస్ డిపార్ట్మెంట్లో ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ యొక్క అవరేజ్ సాలరీ ఎంత ఉంది అంటే ఆ డిపార్ట్మెంట్లో అవరేజ్ సాలరీ మనం ఎంత పేమెంట్ చేస్తున్నాము ఇది ఐడెంటిఫై చేయాలి. కాబట్టి దీనికి సింపుల్గా అవరేజ్ ఇఫ్ అనే ఫంక్షన్ సరిపోతుంది. ఇక్కడ ఇఫ్స్ అవసరం లేదు, అవరేజ్ ఇఫ్, బికాజ్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఓన్లీ వన్ క్రైటీరియా. సో అవరేజ్ ఇఫ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఫస్ట్ మనం రేంజ్ వాల్యూస్ తీసుకోవాలి. సో ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ అంటే దట్ ఈస్ అ డిపార్ట్మెంట్ని ఫస్ట్ తీసుకోవాలి. దీన్ని ఇమీడియట్గా అబ్సల్యూట్ చేస్తున్నాను, అబ్సల్యూట్ రెఫరెన్స్గా. దెన్ ఆఫ్టర్ క్రైటీరియా ఏంటి, సేల్స్. సో ఇక్కడ నేమ్స్ అనేది మ్యాచ్ కావాలని చెప్పాము, ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ ఉండాలి. ఇది కూడా మనం అబ్సల్యూట్ చేద్దాం, కాకపోతే కాలం లాక్ చేసి రోని రిలీజ్ చేద్దాం. దెన్ ఆఫ్టర్ యావరేజ్ రేంజ్. ఇప్పుడు ఎక్కడ అవరేజ్ కావాలి, మనం సాలరీస్ తీసుకుంటున్నాం కాబట్టి సాలరీ అనేది అవరేజ్ కావాలి. అండ్ ఇమీడియట్లీ
మేక్ ఇట్ యాజ్ అ అబ్సల్యూట్ రెఫరెన్స్. ఓకే, F4 ప్రెస్ చేయగానే అబ్సల్యూట్ అవుతుంది. సో దెన్ క్లోజ్. చూస్తున్నారు కదా, 69,000 ఇస్ ద అవరేజ్ సాలరీ. 69,000 సేల్స్ డిపార్ట్మెంట్లో మనం పేమెంట్ చేసేటువంటి అవరేజ్ సాలరీ వచ్చేసి 69,000. చూడండి, ఒకరికి సేల్స్ మేనేజర్స్కి 75,000 ఇస్తున్నాం, సేల్స్లో సేల్స్ మార్కెటింగ్ వాళ్ళకి 72 ఇస్తున్నాం, అలాగే సేల్స్లో సేల్స్ అసోసియేట్స్కి 60,000 మాత్రమే ఇస్తున్నాం. సో అవరేజ్ కనుక చేసినట్లయితే మనకు 69,000 రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి సేల్స్లో మార్కెటింగ్ కోఆర్డినేటర్స్కి 69,000 ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా ఈ వాల్యూస్ అన్నిటినీ అవరేజ్ చేస్తే మనకి అవరేజ్ సాలరీ మనం పేమెంట్ చేసేది 69,000గా రావడం జరుగుతుంది. అండ్ సిమిలర్లీ హెచ్ఆర్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్స్కి కూడా వీ కెన్ డ్రాగ్ ఇట్ అండ్ డ్రాప్. చూసారు కదా, ఇప్పుడు హెచ్ఆర్లో మనకు అవరేజ్ సాలరీ 70 ఇస్తున్నాం, ఐటీలో అవరేజ్ సాలరీ 75,000 ఇస్తున్నాం. సో ఇప్పుడు ఇంత పెద్ద డేటా సెట్లో ఏ డిపార్ట్మెంట్కి మనం ఎక్కువ సాలరీ యావరేజ్గా ఇస్తున్నామో చెప్పాలి అంటే చాలా కష్టం. బట్ ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ దీస్, ఈ డేటా సెట్లోంచి మనం ఈ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈజీగా చెప్పొచ్చు సేల్స్ డిపార్ట్మెంట్లో లీస్ట్ సాలరీ, యావరేజ్ సాలరీ లీస్ట్లో ఉంది. అండ్ ఐటీ డిపార్ట్మెంట్ సాలరీ విషయంలో హైయెస్ట్ సాలరీస్ మనం పేమెంట్ చేస్తున్నాం. అవరేజ్గా 75,750 రూపీస్ అవరేజ్గా పేమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ హెచ్ఆర్లో వచ్చేసి మనం మీడియం అనమాట, అంటే మరి హై కాదు, మీడియం లో కాకుండా మనం మీడియంగా 70,000 మాత్రమే పేమెంట్ చేయడం జరుగుతుంది అనమాట అవరేజ్ సాలరీ. సో ఈ రకంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఇంత పెద్ద డేటా సెట్లో నుంచి చూడండి అవరేజ్ సాలరీస్ ఏ డిపార్ట్మెంట్కి ఎంత అవరేజ్ ఇస్తున్నామో అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఇంకొంచెం క్లారిటీగా ఈ సేల్స్లో ఎంతమంది అంటే ఎంత స్టాఫ్కి మనం పేమెంట్ చేస్తున్నాం, సేల్స్ డిపార్ట్మెంట్లో ఎంత స్టాఫ్ ఉన్నారు మన దగ్గర అంటే వీ కెన్ రైట్ ద కౌంట్ అనమాట. సో నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఇట్లా పెట్టేస్తే నెంబర్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్, ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ స్టాఫ్ కావాలి అంటే జస్ట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఫంక్షన్తో నెంబర్ ఆఫ్ స్టాఫ్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. కౌంట్ ఇఫ్ టోటల్ డేటాలో దీన్ని లాక్ చేసేద్దాం, టోటల్ డేటాని. సో అబ్సల్యూట్ చేయాలి అంటే F4 ప్రెస్ చేస్తే సరిపోతుంది మనం. సో ఇప్పుడు టోటల్ డేటాలో N3లో ఉన్న వాల్యూ అంటే సేల్స్లో 4 ఉన్నారండి, 4 ఎంప్లాయీస్ ఉండడం జరిగింది, హెచ్ఆర్లో 2 ఎంప్లాయీస్ ఉండడం జరిగింది, ఐటీలో కూడా 4 ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇక్కడ సేల్స్ అనే వర్డ్ 4 టైమ్స్ వచ్చింది, హెచ్ఆర్ అనే వర్డ్ 2 టైమ్స్ రావడం జరిగింది, ఐటీ అనే వర్డ్ కూడా 4 టైమ్స్ రావడం జరిగింది. అంటే టోటల్గా 10 స్టాఫ్ మన దగ్గర ఉన్నట్లు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఐటీ 4, సేల్స్ 4 అండ్ హెచ్ఆర్ వచ్చేసి 2, టోటల్గా 10 స్టాఫ్ మెంబర్స్ ఉన్నట్లు మనకు క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద అవరేజ్ ఇఫ్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనమాట. సో ఒకవేళ అవరేజ్ ఇఫ్స్ కూడా మనం అప్లై చేయాలి అనుకుంటే ఇదే డేటాకి, సో ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఉంది డేటా. సపోజ్ అవరేజ్ మేల్ స్టాఫ్ అంటే సేల్స్ డిపార్ట్మెంట్లో మేల్ స్టాఫ్ అవరేజ్ సాలరీ ఎంత, ఫీమేల్ స్టాఫ్ అవరేజ్ సాలరీ ఎంత అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాలి అనుకుంటే ఇక్కడ మనం 2 క్రైటీరియాస్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అది అవరేజ్ ఇఫ్స్లో నెంబర్ 1 ఏంటి, అవరేజ్ రేంజ్. మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాలరీస్ని అవరేజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సాలరీస్ని మనం అవరేజ్ రేంజ్గా తీసుకొని రైట్ ఫస్ట్ క్రైటీరియా డిపార్ట్మెంట్. దెన్ ఆఫ్టర్ దీంట్లో మనం సేల్స్ అనే వర్డ్ ఎక్కడ ఉందో అది తీసేసుకుంటున్నాం, డిపార్ట్మెంట్లో సేల్స్ అనేది క్రైటీరియాగా తీసుకుంటున్నాం. దెన్ ఆఫ్టర్ సెకండ్ కండిషన్ వచ్చేసి జెండర్ని మనం సెకండ్ క్రైటీరియాగా తీసుకుంటున్నాం. ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకు ఆల్రెడీ టైప్ చేసాం కాబట్టి వాల్యూ తీసుకుందాం. దీన్ని అబ్సల్యూట్గా మార్చాలి, బట్ రో లాక్ చేసేద్దాం, కాలం మాత్రం ఫ్రీగా వదిలేసేద్దాం. దట్స్ ఇట్. చూడండి 68,000 మేల్స్ యొక్క యావరేజ్ అండ్ ఫీమేల్ యొక్క యావరేజ్ ఇక్కడ చూడండి మనకు ఎర్రర్ రావడం జరిగింది. మీన్స్ ఎస్ ఇది సేల్స్లో ఉండాలి. రైట్ 72,000 అనేది ఫీమేల్ యావరేజ్. సో ఒకసారి చెక్ చేద్దాం. సేల్స్లో మేల్ స్టాఫ్ 75 వచ్చారు, మళ్ళీ సేల్స్లో ఫీమేల్ 72, సేల్స్లో మేల్ 60, సేల్స్లో మేల్ అంటే ఒకరు మాత్రమే ఫీమేల్ ఉండడం జరిగింది కాబట్టి సో ఆ సాలరీనే యావరేజ్గా మనకు చూపిస్తుంది. ఒకవేళ ఇంకొకరు కూడా ఫీమేల్ ఉన్నారనుకోండి సపోజ్, సో ఇప్పుడు చూడండి ఇక్కడ 72 వచ్చేసింది, ఇక్కడ 66,000 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 75,000 మేల్ స్టాఫ్ తీసుకున్నారు, ఇక్కడ 72 ఫీమేల్.
అండ్ ఇక్కడ 60,000 ఫీమేల్ అండ్ ఇక్కడ 69 మేల్, అంటే 75, 69. సో మీరు అవరేజ్ ఈ రెండింటిని అవరేజ్ చేస్తే 72 అనేది మేల్ యొక్క అవరేజ్ సేల్స్ డిపార్ట్మెంట్లో. అలాగే ఫీమేల్ అవరేజ్ వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్లో ఫీమేల్ స్టాఫ్ యొక్క అవరేజ్ సాలరీ వచ్చేసి 72 అండ్ 60. 72 అండ్ 60. సో ఈ రెండు నెంబర్స్ని అవరేజ్ చేస్తే మీకు 66,000 అవరేజ్ సాలరీగా రావడం జరుగుతుందన్నమాట. అండ్ సిమిలర్లీ రిమైనింగ్ కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్కి కూడా వాల్యూ ఎంత ఉంది అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మేల్ స్టాఫ్, హెచ్ఆర్లో ఫీమేల్ ఉన్నారు అండ్ హెచ్ఆర్లో ఫీమేల్ ఉన్నారు, ఇద్దరు కూడా ఫీమేలే ఉండడం జరిగింది. అందుకే మనకి ఇక్కడ హెచ్ఆర్ దగ్గర 0/2 రావడం జరిగింది. సో హెచ్ఆర్లో మేల్ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ మనం ఒక ఫంక్షన్ రాసేస్తే ఆ ఎర్రర్ రాకుండా ఉంటుంది. ఇఫ్ ఎర్రర్ అనే ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తే సో ఎర్రర్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసాం. ఇఫ్ ఎర్రర్ అండ్ ఎర్రర్ వస్తే ఏం రావాలో కూడా ప్రింట్ చేసాం, నో డేటా అని ఇచ్చాం. సో వెన్ దట్ ఎర్రర్ అక్యూర్డ్, ఇక్కడ మనకి ఏమొచ్చింది, నో డేటా అనే ఒక వర్డ్ వచ్చింది, అంటే ఇక్కడ డేటా అనేది లేదు. సో హెచ్ఆర్లో మేల్ ఎవరు లేరు అని మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో లేదా నాట్ ఫౌండ్ అని పెట్టుకోవచ్చు, యాజ్ యువర్ విష్ అనమాట. ఫీమేల్ అవరేజ్ వచ్చేసి 70,000. సో ఈ రకంగా అంటే చూడండి, సేల్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్లో మేల్ అండ్ ఫీమేల్ అంటే జెండర్ వైజ్గా కూడా మనం అవరేజ్ సాలరీ ఎంత పేమెంట్ చేస్తున్నాం, ఎవరికి ఎక్కువ చేస్తున్నాం, ఎవరికి తక్కువ చేస్తున్నామో కూడా మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా మీరు అవరేజ్ చేశారనుకోండి, మళ్ళీ మీకు టోటల్ అవరేజ్ సాలరీ అనేది యాజిటీస్గా వస్తుంది. 72,000, 66,000 ఈ రెండింటి యొక్క అవరేజ్ కనుక చూసినట్లయితే మీకు ఆటోమేటిక్గా 69,000 రావడం జరుగుతుంది. ఈ 70,000 జీరో కాబట్టి అవరేజ్ 70,000 అండ్ 75, 76,000, 75,000, 76,500 ఈ రెండింటి అవరేజ్ 75,750 వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. యావరేజ్ C. We have that exact matches. మనం ఇండివిజువల్గా ఏదైతే అవరేజ్ ఇఫ్తో ఫైండ్ చేస్తే మనకి ఏ అవరేజెస్ అయితే వచ్చాయో అంటే డిపార్ట్మెంట్ వైజ్గా మనం బైఫ్రికేట్ చేసిన తర్వాత కూడా ఆ రెండింటిని మళ్ళీ అవరేజ్ చేస్తే మనకి సేమ్ రిజల్ట్ రావడం జరిగింది. సో ఇది అవరేజ్ ఇఫ్స్ ఫంక్షన్ ద్వారా, అంటే అవరేజ్ ఇఫ్స్ ఫంక్షన్ ద్వారా మనం చేసాము సబ్ బైఫ్రికేషన్. అండ్ ఆ సబ్ బైఫ్రికేషన్ని మళ్ళీ మనం అవరేజ్ చేస్తే ఏదైతే మనకు డిపార్ట్మెంట్ అవరేజ్ ఏదైతే ఉందో దాంతో మ్యాచ్ అవ్వాలి. సో అప్పుడే మనం చేసిన సబ్ అవరేజ్ కరెక్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ రావడం జరిగింది. సేల్స్ డిపార్ట్మెంట్లో మేల్ అవరేజ్ సాలరీ వచ్చేసి 72,000, ఫీమేల్ అవరేజ్ సాలరీ వచ్చేసి 66,000 అండ్ టోటల్ అవరేజ్ సాలరీ అంటే సేల్స్ డిపార్ట్మెంట్ టోటల్ అవరేజ్ సాలరీ వచ్చేసి 69,000, రైట్. అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మేల్ అవరేజ్ సాలరీ దేర్ ఇస్ అ నో మేల్ స్టాఫ్ రిక్రూటెడ్ అండ్ ఫీమేల్ అవరేజ్ సాలరీ వచ్చేసి 70,000. సో దట్ హెచ్ఆర్ టోటల్ అవరేజ్ సాలరీ వచ్చేసి కూడా మనకు 70,000. ఐటీ డిపార్ట్మెంట్లో మేల్ అవరేజ్ సాలరీ వచ్చేసి 75,000, ఫీమేల్ అవరేజ్ సాలరీ వచ్చేసి 76,500 అండ్ టోటల్ డిపార్ట్మెంట్ అవరేజ్ సాలరీ వచ్చేసి 75,750 అనమాట. సో ఈ రకంగా మనం ఈజీగా అవరేజ్ చేయడం జరిగింది. సో ఇది అవరేజ్ ఇఫ్ ఫంక్షన్ ద్వారా చేసాం, ఇది అవరేజ్ ఇఫ్స్ ఫంక్షన్ ద్వారా చేసాం. సో దిస్ ఈజ్ ద యూజ్ అనమాట. అవరేజ్ ఇఫ్ని ఎప్పుడు వాడాలి, అవరేజ్ ఇఫ్స్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనే దానికి మనకి క్లారిటీ ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్. అండ్ ఇంకొకటి, ఏజ్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని చేయవచ్చు. సపోజ్ ఏజ్ని పరిగణలోకి తీసుకోవాలన్నప్పుడు ఇలా టోటల్ ఏజ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకు చాలా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ రాయాల్సి వస్తుంది. అలా కాకుండా ఏజ్కి ఒక రేంజ్ అసైన్ చేయవచ్చు. రేంజ్ అసైన్ చేయడం అంటే ఇలా 18 to 25 years ఒక కేటగిరీ, దెన్ 26 to 30 years ఒక కేటగిరీ, 30 to 35 దట్స్ మీన్ ఒక 5 years కానీ లేదా ఒక 10 years కానీ లేదా ఒక స్పెసిఫైడ్ కాంబినేషన్లో ఏజ్ని గ్రూప్ చేసేసి ఆ గ్రూప్కి ఎంత అవరేజ్ సాలరీ ఇస్తున్నాం అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే డిపార్ట్మెంట్లో ఆ స్పెసిఫిక్ గ్రూప్కి ఎంత ఇస్తున్నాం, లేదా డిపార్ట్మెంట్లో జెండర్లో స్పెసిఫిక్ గ్రూప్కి ఎంత ఇస్తున్నాం, ఇలా డీటెయిల్డ్ అనలైజింగ్ చేయడం కోసం పనిచేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా పారామీటర్స్ ఎందుకు, మన కంపెనీ యొక్క వర్కింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, కంపెనీ యొక్క పేమెంట్ ఎలా పేమెంట్ ఇస్తుంది, సో హ్యూమన్ రిసోర్సెస్ని సరిగ్గా ఫాలో అవుతుందా లేదా,
ఇదంతా కూడా మనకు ఐడెంటిఫై అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ వైజ్గా సబ్ అనలైజింగ్ మేల్ ఫీమేల్ అనలైజింగ్ చేయడం ద్వారా ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సేల్స్ డిపార్ట్మెంట్లో మేల్ స్టాఫ్కి ఎక్కువ సాలరీ ఉంది, ఫీమేల్ స్టాఫ్కి తక్కువ సాలరీ ఉంది. అండ్ హెచ్ఆర్లో అసలు మేల్ స్టాఫ్ రిక్రూట్మెంటే లేదు, కేవలం ఫీమేల్ స్టాఫ్ మాత్రమే రిక్రూట్ చేయడం జరిగింది. అండ్ ఐటీ డిపార్ట్మెంట్లో ఫీమేల్ స్టాఫ్ సాలరీ ఎక్కువగా ఉంది, మేల్ స్టాఫ్ సాలరీ తక్కువగా ఉంది. సో ఇలా మనం డీటెయిల్గా అనలైజ్ చేయడానికి ఈ ఫంక్షన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అదే ఈ ఎంటైర్ డేటా కనుక చూసినట్లయితే మీరు ఈ రకంగా అనలైజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ టు టేక్ దట్ మచ్ రిస్క్ అనమాట. సో ఎందుకంటే ఇదంతా కూడా క్లమ్జీగా ఉంటుంది, డేటా సెట్ అంతా కూడా క్లమ్జీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫార్ములాతో సమ్మరైజ్ చేసామో అప్పుడు మనకు కావాల్సిన డేటా ఈజీగా మనకు స్క్రీన్ పైన కనిపించడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ అవరేజ్ ఇఫ్ అండ్ అవరేజ్ ఇఫ్స్. మరో ఫంక్షన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.